హాయ్ వ్యూవర్స్, నేను జనరల్గా ఒక వీడియో ఇస్తున్నాను అంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి న్యూస్ని, ఆల్రెడీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రెండు క్రాస్ చెక్ చేసుకొని అగైన్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయడం లేదా తెలుసుకుని అడగటం చేసేసి వీడియో ఇచ్చేస్తాను. అలా కాకుండా ఒక కేసు ఫైల్ అయింది, దానిలో బాధితులు చాలామంది ఉన్నారు, ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొరకలేదు, అండ్ పోలీసులు వచ్చేసి కేసుని అంతకు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి వీడియో ఇవ్వాలి అన్నప్పుడు మ్యాక్సిమం నేను ఆగిపోతా. పొలిటికల్గా నెడితే ఎంత దూరమైనా వెళ్తా. ఈ కేసులు అన్నప్పుడు బట్ ఒక మెసేజ్ చూడండి వెనకాల, ఇన్స్టాగ్రామ్లో చివరి కన్వర్జేషన్లో ఎండింగ్లో పెట్టెడతాను. అది నాకు దానికి ముందు అతనితో డిస్కస్ చేసినటువంటి 2 hours ఈ మధ్యలో నేను రీసెర్చ్ చేసినటువంటిది మొత్తం కలగలిపి నాకు అనిపించింది కదా, ఇటువంటి వాటి పట్ల కూడా మనం కనుక ఇన్ టైంలో స్పందించకపోతే, ఇటువంటి వాటి పట్ల కనుక మనం జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే, ఇటువంటి వాటిని పాలకులు కనుక తెలియచేయకపోతే, పోలీసులకి వాళ్ళ బాధ్యత అంటే వాళ్ళు గుర్తు చేయకపోతే ఇంకా ఎంతోమంది అమాయకులు రోడ్డున పడతారు, ఎంతోమంది అమాయకులు ఉన్నటువంటి రూపాయిని కూడా పోగొట్టుకుంటారని అనిపించింది. సేమ్ వెంకీ మూవీ, జింక్లో కావాలా, షిప్యార్డ్లో కావాలా, ఎక్కడ కావాలండి అని చెప్పేసి మన కమెడియన్ ఉంటాడు కదా, అతను అడుగుతూ ఉంటాడు. దెన్ వీళ్ళు వచ్చేసి అసలు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళకి చదువుకునే దానికి అసలు వచ్చిద్దా రాదా, ఇవేం ఆలోచించరు అనమాట. దెన్ ఇంకా అవతల అతను ఏంటి, ఎవరికెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఏంటి డబ్బులు, ఎంత ఇస్తే ఏ ఉద్యోగం వచ్చింది మొత్తం చెప్పేసి చివరికి నమ్మించేస్తాడు కృష్ణ భగవాన్. వీళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఎట్టగదా పట్టుకెళ్ళిపోయి మొత్తానికి ఇచ్చేస్తారు. అదేమంటే మధ్యలో ఇతను ఒకడు జాతకాలు చెప్పే అతను. సో ఇప్పుడు ఏమైంది, ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు, ఫేస్బుక్లో రీళ్ళు, యూట్యూబ్లో రీళ్ళు, దీనికి తోడు గూగుల్లో రిమైనింగ్ చోట్ల వచ్చేసి వాళ్ళకి సంబంధించేసి యాడ్స్ అండ్ వాళ్ళ కన్సల్టెన్సీ నేమ్స్ డిస్ప్లే లాగా మొత్తం చేసుకున్నారు. మధ్యలో పాంప్లెట్లు కూడా ప్రింట్ చేసి పంపించారు, అందరికి కూడా పనిచేశారు. ఏంటది, చక్కగా జస్ట్ సెట్ జర్నీస్ అని చెప్పి, ఏం లేదే బాబు అసలు మీకు అంతా కూడా బిందాసం సెట్ అయిపోయింది అన్నట్టుగా మెన్షన్ చేస్తూ మిలా, విన్సెంట్, అభిషేక్, అనిల్ కుమార్, వినేష్ వీళ్ళ 5 పేర్లు ఎక్యూజ్డ్ లిస్టులో ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు ప్లాట్ నెంబర్ 17, అది 17 జేపీ కాంప్లెక్స్ అని చెప్పిన అడ్రస్ కూడా వెనకాల మెన్షన్ చేస్తా చూడండి. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఈ జస్ట్ సెట్ జర్నీస్ అనే వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ మలయాళంకి చెందినటువంటి బ్యాచ్ వాళ్ళంతా. వీళ్ళు అసలు ఏ రేంజ్లో మోసం చేశారంటే, నాన్ టెక్నికల్ జాబ్స్ వాళ్ళకి ఆస్ట్రియా, లగ్జంబర్గ్, యూరోపియన్ యూనియన్లో ఉండే కొన్ని కంట్రీస్, అక్కడ మీకు ఉద్యోగం మార్చ్ 10వ తారీఖులోపు మీకు కన్ఫర్మేషన్ మొత్తం అయిపోయింది అంటూ నమ్మించి, ఎంత అంటే మామూలుగా స్టాంప్ పేపర్లు ఉంటాయి కదా, అటువంటి స్టాంప్ పేపర్స్తో అగ్రిమెంట్ ఏమని, ఇదిగో ఇప్పుడు మీరు 1,50,000 అడ్వాన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ వన్స్ మీరు అబ్రాడ్ వెళ్ళాక నెల 50,000 రూపాయలు మీరు మాకు ఇవ్వాలి. అలా 4 నెలలు 2 లక్షలు. ఆ 2 లక్షల రూపాయలకు గాను ముందే మాకు మీరు చెక్ ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే మేము చెక్ ద్వారా క్రెడిట్ చేసుకుంటాం. తర్వాత ఈ 1,50,000 మీరు కడుతున్నారు కదా, ఈ 1,50,000 మీరు కడుతున్నందుకు గాను మీకు ఎంప్లాయ్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. అలా చేయలేని పక్షంలో మీరు మాకు ఇచ్చిన డబ్బులు కూడా మీకు రిటర్న్ వస్తాయి అన్నట్టు దానికి మరలా చెక్కులు ఇచ్చారు. చూడండి, అసలు ఏమాత్రం అనుమానం రాదనమాట. చదువుకున్న వాళ్ళకే విదేశాలలో ఉద్యోగాలు అంటే కింద మీద పడుతుంటే, చదువుకున్నారు బట్ టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్ రెస్టారెంట్స్లోనో, హోటల్స్లోనో, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనో లైక్ డిఫరెంట్. మన దగ్గర అక్కడ శాలరీ ఎక్కువ వచ్చింది అన్నమాట, నిజమే. బట్ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి, అండ్ ఈ మధ్య బోల్డ్ అని కంపెనీలు మోసం చేస్తున్నాయి కదా, ఇలా ఇది కూడా ఆట అయిపోయామని చెప్పేసి పాపం వీళ్ళు ఆలోచించలేకపోయారు. బట్ నమ్మకం కుదిరింది. ఏ రకంగా, స్టాంప్ పేపర్ మీద రాసుకుంటున్నారు, ఆయన కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంది,
అండ్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదంతా ఓకే. వీళ్ళు కానీ ఎవరు నాకు దాదాపు 170 మంది లిస్ట్ పంపారు. నేను చివరిలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ లిస్ట్ తీసుకున్నా. అది కూడా మరలా సగం ఫోన్ నెంబర్ కనపడకుండా, పేర్లు అంటే జనరల్గా ఉండే పేర్లు కాబట్టి ఇది చేయాలి. బట్ మధ్యలో అటాచ్ చేశాను కదా అగ్రిమెంట్, చెక్కు. అసలు ఎంత దారుణం అంటే అసలు అవతలకి అనుమానం రాదు స్వామి. అసలు సినిమా కూడా సరిపోదు. అసలు సినిమాలో కూడా ఈ రకం ఫ్రాడ్ చేయరు. అగ్రిమెంట్ రాసుకున్నారు, అగ్రిమెంట్ ఇచ్చారు. ముందు 50,000 కడితే మరల వాళ్ళ టెలికాలర్స్ చేత ఫోన్లు చేపించి, ఏంటి సార్ ఇంకా ఇవ్వలేదు, త్వరగా ఇవ్వండి సార్, త్వరగా ఇస్తే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోయింది, అక్కడి నుంచి మెయిల్ వచ్చింది, మెయిల్ రాగానే ఇంక ఈలోపు మీరు మొత్తం రెడీ చేసుకోవాలి. సార్ మెడికల్ టెస్ట్ అయినాయా, అవ్వలేదా, అయ్యో ముందు రండి మెడికల్ టెస్ట్ చేయాలి. మెడికల్ టెస్టులు చేశారు, 1,00,000 డబ్బు అడ్వాన్స్ తీసేసుకున్నారు. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఈవెన్ ఉత్తర భారతదేశం నుండి మరికొంతమంది, మొత్తం 170 మంది. వీళ్ళందరికీ చెప్పింది ఏంటి, ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో మీకు వచ్చేసి జాబ్ లెటర్ వచ్చింది, అది తీసుకొని ఇక మీరు అబ్రాడ్ వెళ్ళిపోవాలి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ పంపడం బాధ్యత మొత్తం మాది, జస్ట్ మీరు ఛార్జీలు మీవి, చూసుకోవటం మొత్తం మాది. వన్స్ మీరు అక్కడ దిగాక, ఎక్కడ ఆస్ట్రియా, లగ్జంబర్గ్, ఇంకా ఉంటాయి కదా కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో, ఆడు మీరు దిగాక మా వాళ్ళు పిక్ చేసుకొని మిమ్మల్ని కంపెనీ వాళ్ళకి అసైన్ చేస్తారు, అకామిడేషన్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, ఇది మాది అన్నట్టుగా చెప్పేసి మొత్తం నమ్మించేశారు. ఈడ ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదు, ఆడికెళ్ళి బతకవచ్చు, ఎంత 1,00,000గా మిగతా 2,00,000 ఆడికెళ్ళా కదా కట్టడం అని చెప్పేసి 1,00,000 ఇంట్లో వాళ్ళగా తెలియచేయకుండా అప్పు చేసి కట్టిన వాళ్ళు కొంతమంది, ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వెంకీ సినిమాలు కానీ రవితేజ రిక్వెస్ట్ చేసినట్టు రిక్వెస్ట్ చేసి తెచ్చి కట్టిన వాళ్ళు 1,00,000 ఉన్నారు. నాకు మెయిల్ పెట్టిందా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన ఎవరు, అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కడప జిల్లా. వాళ్ళ బ్రదర్ వచ్చేసి డిగ్రీ చేశాడు నాన్ టెక్నికల్. సో వాళ్ళ అన్నకి ఉపాధి దొరికింది కదా అని, బాగుపడతాడు కదా అని పాపం ఇతను నమ్మి 1,00,000 కట్టేశాడు. 2,00,000 రూపాయల తర్వాత దానికి కూడా ఇతనే చెక్ షూరిటీ ఇచ్చాడు. ఏమైంది, మొన్న 10వ తారీఖు, ఇంకా 10వ తారీఖు డెడ్ లైన్, అప్పటికి ఎవరికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది లేదు. చివరికి ఒక లెటర్ వచ్చింది, ఒక మెయిల్ లాంటిది, ఏమని, అనుకుని కొన్ని అవాంతరాల వలన ప్రాసెస్ డిలే అయింది, ఇంకొద్ది రోజులు టైం పెట్టింది, వెయిట్ చేయండి అని. దెన్ మార్చి 11వ తారీఖు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఇదేంటి, ఎందుకు డిలే అయింది ఏంటని, ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేయరు. ఆఫీస్కి వచ్చి చూస్తే ఇందాక చెప్పినటువంటి మిల్లా కానీ, విన్సెంట్ కానీ, అభిషేక్ కానీ, అనిల్ కుమార్ కానీ, వినేష్ కానీ, వీళ్ళెవరు లేరు అక్కడ. దెన్ మొత్తం దాదాపు 11, 12 తారీఖులు మొత్తం గ్యాదర్ అయ్యారు, గ్రూపులు పెట్టుకున్నారు వాళ్ళు, వాట్సాప్ గ్రూపులో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎంత కట్టారు, ఏం చెప్పారు ఏంటని, అందరూ ఒకటే కథ, అందరి దగ్గర ఒకటే అగ్రిమెంట్లు, మోసపోయావు డిసైడ్ అయిపోయారు. ఇక ఇమ్మీడియట్గా బెంగళూరులో పోలీస్ స్టేషన్, రామ్నగర్ అది పోలీస్ స్టేషన్ కింద వచ్చేది, అది రామ్మూర్తి నగర్ ఏదో, ఆడ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఒక అతను, మిగతా అందరు కంప్లైంట్ పెడతారు, అందరూ అవసరం లేదు, ఒకరు చాలు అన్నారు. ఆ ఒక అతను పెట్టాడు. బట్ వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ బ్యాచ్ అక్కడ కంపెనీ పెట్టి కూడా 1 year కూడా కావట్లేదు. అంటే కంపెనీ రీసెంట్గా పెట్టి టెలికాలర్స్ని నియమించుకొని వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తూ వాళ్ళకి మాత్రం జీతాలు ఇస్తూ, అంటే వాళ్ళకు కూడా తెలిసేది ఫ్రాడ్ కంపెనీ అని. బట్ ఈ ఫ్రాడ్ కంపెనీలో పనిచేసే బ్యాచ్ సెపరేట్గా ఉంటారన్నమాట, బ్యాచ్ ఉంటారు వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకేం తెలియదండి అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఎక్కడున్నారు ఏంటంటే, చివరికి తెలియదు ఏంటంటే కేరళలో ఏకంగా న్యూస్ల మీద న్యూస్లు కూడా ఇచ్చింది. బట్ మన తెలుగు మీడియాలో ఎక్కడా న్యూస్ రాలా. ఈ వీడియో కూడా ఎందుకు ఇస్తున్నాయంటే, పాపం అతను అడుగున్నాడు ఒకటే మాట, సార్ క్యాట్లెస్ ఎస్పీ ఛానల్ డే 1 నుంచి నేను చూస్తున్నా, మదనపల్లి ఇష్యూస్ జరిగినప్పటి నుంచి మీరు జెన్యూన్గా ఇస్తారు, ఎంతగా మీరు ఒక న్యూస్ చెప్తారంటే, ఒక సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అది విన్నప్పుడు అరే పాపం వాళ్ళకి న్యాయం చేయాలనిపించింది, అరే మనం ఎప్పుడు ఇట్లా చేయకూడదు అనిపించింది. అంటే అర్థమైంది సార్ అది. అండ్ బాధితులు ఉంటే వాళ్ళకి న్యాయం జరిగింది సార్, ఎవరున్నా కనుక ఉంటే జాగ్రత్త పడతాడు సార్, మీ వల్ల ఒక్కరికి మేలు జరిగినా మంచిదే సార్, వాళ్ళు పారిపోకూడదు సార్, దేశం విడిచి వాళ్ళు వెళ్ళిపోకూడదు. పోలీసులు మేము రోజులు అడుగుతున్నాం, పోలీసులు వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు తప్ప వాళ్ళని పట్టకరాలా. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ 170 మందిలా కాకుండా ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, గతంలో ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో చోట మళ్ళీ ఫ్రాడ్ చేసి ఉంటారు, వీళ్ళ మీద ఎక్కడో చోట కేసులు నమోదై ఉంటాయి. మరి వీళ్ళు బయట ఎలా ఉన్నారు, ఆ కంపెనీస్ ఏ బేస్ మీద రిజిస్టర్ చేశారు, అండ్ వీళ్ళు ఎక్కడున్నారు, అండ్ వాళ్ళు ఎప్పుడు పట్టుకొస్తారు, అండ్ వీళ్ళందరూ డబ్బు సెటిల్మెంట్ ఎప్పుడు చేపిస్తారు, అండ్ ఇలా ఇంకెక్కడ మోసం చేయకూడదు సార్, ఇంకెక్కడ మోసాలు జరగకూడదు సార్ అని పాపం అతను అన్నాడు. నేను అతను ఏం అనలేకపోయా. బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
రీసెంట్ టైమ్స్లో హైదరాబాదులో సేమ్ ఇలాగ ఒక జాబ్ కన్సల్టెన్సీ జాబ్ అన్నారు, ముందు కొంత డబ్బు కట్టించుకున్నారు, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, కంపెనీలో కూడా వర్క్ చేయించారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించారు. ఈ మధ్యలో కొంతమంది చేత నీకు అక్కడ జాబులు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు కూడా కట్టించుకున్నారు. బట్ తర్వాత ఏమైంది, అది ఫ్రాడ్ అని తేలింది. వాడు వర్క్ ఎవరి చేత చేయించాడో ఆ వర్క్ని వేరే వాడికి అమ్మేసుకున్నాడు, వేరే వర్క్ చేయించేసి వేరే వాడి వర్క్ని వీళ్ళ చేత చేయించేసి ఆ వర్క్ కూడా అమ్మేసుకున్నాడు. వర్క్ అమ్ముకున్నాడు, జాబులు అంటూ కూడా వాళ్ళకి ఫేక్ ఐడీలు ఫేక్ లెటర్లు ఇచ్చేసి డబ్బులు గుంజేసాడు ఉన్నాడు. తీరా కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎత్తేసాడు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరు వీళ్ళిద్దరంటే అసలు పైన వేరే వాళ్ళు ఉన్నారు. సినిమాలు కూడా వచ్చినాయి. దండం పెట్టి మరీ చెప్తున్నా, అది రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, రిజిస్టర్డ్ కన్సల్టెన్సీయా కాదా అండ్ అసలు వాడు చెబుతుందో నమ్మొచ్చా, నమ్మలేదా, నమ్మేటట్టు ఉందా అండ్ వదిలేరా బాబు, ఇలా 1,00,000 కనీసం ఆలోచించండి. ఎన్నిసార్లు ఈ ఫ్రాడ్ కేసులు, ఎన్నిసార్లు ఇటువంటి వీడియోలు కూడా చూసిన తర్వాత కూడా మీరు మారకపోతే ఇంకెలా చెప్పండి. బట్ నారా లోకేష్ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ నారా లోకేష్ గారు వచ్చేసి ఐటీ శాఖ మంత్రి కాబట్టి, విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన అడుగుతున్నా. తెలంగాణలో ఇంకా విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి అక్కడ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు గారు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మన తెలుగు వాళ్ళు ఈ ఏంది జస్ట్ సెట్ జర్నీ దీని మీద ఖచ్చితంగా మీ ఇంటెలిజెన్స్ బ్యూరో చేత ఎంక్వైరీ చేయించండి, మన లోకల్ పోలీస్ చేత ఎంక్వైరీ చేయించండి, మన తెలుగు వారికి న్యాయం చేకూర్చండి. ఎందుకంటే 170 మంది ఒక్కొక్క 1,50,000 అంటే అప్పుడు ఎంత అండి, దగ్గరగా అరౌండ్ 2 crores మోర్ దాన్. ఇది కాకుండా ఇంకా వాళ్ళు చాలా మోసాలు చేసే ఉంటారు. ఎంత ఈజీగా ఇంతమందిని మోసం చేస్తారో చూడండి. గతంలో ఖచ్చితంగా ఐఎమ్ షూర్ అండి వాళ్ళు ఎక్కడో చోట మరలా ఇటువంటి మోసాలు చేసే ఉంటారు. ఇది జస్ట్ కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్న జీతాలు ఇవ్వడం కోసం పెట్టారు, తర్వాత జంప్. ఇటువంటి మోసాలు మన దగ్గర కూడా జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. దయచేసి ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడండి.